హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్మైల్స్. అండ్ ఇప్పుడైతే వాటర్ ఫాల్కి బయలుదేరిపోయాము. త్వరగా వెళ్ళిపోదాము, లేదంటే వర్షం పడుతుంది. తొందరగా రండి. టైం అయితే 8:30 అవుతుంది. ఫుల్ బందోబస్తు అయితే వెళ్తున్నాను. గొడుగు, స్వెటర్, వాటర్ బాటిల్. ఓ మై గాడ్, నిన్నంతా వర్షం దంచి కొట్టేసింది. అసలు నిన్నంతా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. సో దట్ ఖచ్చితంగా వాటర్ ఫాల్ అయితే ఉంటుంది అన్నమాట. రండి వెళ్దాం. ఫుల్ వర్షం పడుతుంది మేము బయలుదేరేసరికి. సో పక్కన ఆగామన్నమాట. పక్కన ఆగి వీడియో తీస్తున్నాను. చూసారు కదా, అబ్బబ్బా ఎంత ఫోర్స్గా పడుతున్నాయి వాటర్. కట్ దట్ వాటర్ బ్రో. ఆ పైన ఒక వాటర్ ఫాల్ ఉంది, అలాగే కింద ఇంకొక వాటర్ ఫాల్, అలాగే దాని కింద ఇంకొక వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా. చెట్ల వెనక ఒక వాటర్ ఫాల్ ఉంది చూడండి లాస్ట్. ఆ పై నుంచి కిందకి గుళ్ళోకి పడుతున్నాయి అన్నమాట. అండ్ ఇటు సైడ్ కూడా అవతల వైపు ఇంకొక వాటర్ ఫాల్ పడుతుంది, అది కనిపించట్లేదు. ఈ ఫ్లవర్స్ సూపర్ స్మెల్ వస్తున్నాయి, మంచి స్మెల్. అయితే అదిగో టికెట్ అడుగుతున్నాడు. ఏమవుతుందన్నా? ఏమొస్తుంది సిడమ్మా? ఏమొస్తుంది? ఫుల్ వర్షం పడుతుంది. వర్షంలో వాటర్ ఫాల్కి బయలుదేరాము. బుజ్జి ఇట్లా అలో చేస్తే మనుషులకి ఏమన్నా అయితే ఏం చేస్తారు? చూడండి మా ఆయన చూడండి, నిన్ను తీయట్లే నేను అసలు. ఫుల్ వాటర్. నిన్న వచ్చినప్పుడు మొత్తం ఎండిపోయింది ఇదంతా. రీయూజ్ రీసైకిల్. నా కొడుకు తడుస్తా ఉన్నాడు. ఇటు వెళ్దాం బా, జాగ్రత్తదేమో. అదిగోండి వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ దగ్గరికే వెళ్తున్నాం మనం. అదిగోండి కనిపిస్తుందా? అండ్ ఆ పైన వాటర్ ఫాల్ ఆల్రెడీ వెళ్ళిపోయాము కొండ మీదకి. అండ్ ఈ వాటర్ ఫాల్కి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఫైన్. ఒకసారి నా చిన్నప్పుడు పెంచలకొండకి వెళ్ళామన్నమాట, ఫ్యామిలీ ట్రిప్. వెళ్తే అక్కడ అలా ఇలాగే కొండపైకి కొంచెం ఎక్కి వెళ్ళాలి కదా, అవి పట్టుకొని వెళ్తూ ఉంటే చెట్టుకి అది అతుక్కొనింది అనమాట. దాన్నేమో అంటారు, ఏదో బండ అంటారు ఆ పురుగునేమో. దాని మీద చేయి పెట్టేశాను, ఒళ్ళంతా అసలు పెద్దగా అరిచేసాను. ఏమో ఉందని చెప్పేసి చూసరికి అది చూడకముందు ఒక రకమైన భయం అయితే, అసలు ఏంటా అని అది చూసిన తర్వాత ఇంకో రకమైన భయం వచ్చేసింది అనమాట. అలా గుర్తుండిపోయింది. దాని పేరు ఏదో ఉంటుంది, ఏదో రోకల మండ ఏదో అంటారు ఆ పురుగు నేము. ఎవ్వరూ లేరు, ఒక్క పిట్ట లేరు ఇక్కడ. మేము ముగ్గురమే. పైకి వెళ్ళకూడదంట. అయ్యో ఇదేం ట్విస్ట్, పైకి వెళ్ళకూడదని చెప్తున్నారు. అయ్యయ్యో, దట్ ఈస్ ద వాటర్ ఫాల్. అండ్ ఫ్లో కొంచెం తక్కువ అయి ఉంటే పైకి వెళ్ళనిచ్చే వాళ్ళేమో, ఫ్లో ఎక్కువ ఉందని చెప్పి పైకి వెళ్ళనివ్వడం లేదు.
నోటికాడి దాకొచ్చి అందకుండా పోవడం అంటే ఇదేనేమో. ఉన్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టి. నా బ్యాడ్ లక్ ఏం కాదు. అక్కడ కింద వాటర్ ఇలా వెళ్తున్నాయి అన్నమాట. దాంట్లో దిగాలని గొడవ చేస్తున్నాడు దొంగపిల్లాడు. అయితే ఫ్లో కొంచెం తక్కువ ఉంటే పైకి వెళ్ళి ఉండే వాళ్ళము. ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి నో క్లైంబింగ్. అట్లా పైకి వెళ్ళేందుకు లేదు. ఫ్యామిలీస్ వచ్చారు. సిడ్డిగాడు అక్కడ ఆడుకుంటున్నాడు. వాడిని అంత కింద కూర్చోబెట్టావు, వెళ్ళిపోతాడు అట్టే. డ్రైర్ మొత్తం నడిచిపోయింది. నిన్న ఇక్కడ ఆడుకున్నాడు వాడు, గుంటలో కూర్చొని రాళ్లతో ఆడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నీళ్ళన్నీ వచ్చేసాయి. అమ్మా రాలేదా? ఫస్ట్ ఆపాలంట. వాటర్ ఫాల్ ఇక్కడి నుంచి కనిపిస్తుందా? ఏడబెట్టినా ఏడబెట్టు ఏడబెట్టు ఏడబెట్టరా ఎటు పోతుంది ఇట్లాగా. ఓ అబుజ్జి ఆ పైన రావట్లేదే, ఆ పైన బుజ్జి. ఇప్పుడు చిరుతపులు వస్తే ఏం చేస్తావో? ఇక్కడ పైకి ఏదో దారుంది, అక్కడికి పోతున్నా. సిడ్డమ్మ ఇప్పుడు టైగర్ వస్తే ఏం చేస్తావు? పక్కకి వెళ్తావా? టైగర్ వస్తే పక్కకు పోతావు. టైగర్ సిడ్డుగాడిని తినడానికి వచ్చేస్తే అప్పుడు ఏం చేస్తాడు సిడ్డుగాడు? చెట్టు పైకి ఎక్కుతాడంట. ఈయన రాళ్ళు ఎక్కలేకపోతున్నాడు కానీ చెట్టు పైకి. అప్పుడు టైగర్ వచ్చి అమ్మని పట్టుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు? నేను కూడా పైకి వచ్చా. అయ్యా ఇంకెక్కడికి పైకి? బిల్లుడు చెట్టు అంట ఇది. బిల్లుడు చెట్టు, గుప్పెన చెట్టు. చిత్ర పైకి వచ్చాం. నేను సిడ్డుగాడు పైకి వచ్చాం. వదులు ఒక నిమిషం వదులు. ఇక్కడే ఉంది డాడీ బావ. పైకి వచ్చినాము. కింద నుంచి కనిపిస్తుందా మీకు? అలా అలా ఎక్కుకుంటూ అలా పైకి ఇక్కడికి వచ్చేసామన్నమాట. సిడ్డుగాడు అక్కడ ఉన్నాడు. పడతావా? పడవమ్మా, నేనున్నా కదా ఇక్కడ. సేఫ్టీ సైడ్గా ఇదిగోండి ఇది పెట్టిండ్రు.
బాగాలేదు కదా. పైకి వెళ్ళొచ్చు బట్ రూట్ అయితే సరిగ్గా లేదు, అందుకే ఇక్కడితో ఆగిపోతున్నాం. Asha, చూడు Asha.